జరుగుతుందని చెప్పి నేను ఆకాంక్షిస్తున్నా. మీకందరికీ మనస్ఫూర్తిగా తెలియజేస్తున్నా. ఈరోజు సంక్రాంతి సందర్భంగా నేను ఒకటే మిమ్మల్ని అందరినీ కోరుతున్నా, ఎవ్వడు కూడా ప్రపంచంలో ఎక్కడా చేయడు. ప్రపంచంలో 3 రాజధానులు అనేది ఎక్కడా లేదు. ఎలక్షన్ల ముందు ఏం చెప్పాడు ఈయన? విశ్వసనీయత గురించి మాట్లాడతాడు. ఎలక్షన్ ముందు చెప్పింది ఏంటి? అమరావతి రాజధానిగా ఉంటుంది, నేను ఇక్కడే ఇల్లు కట్టుకున్నా, ఇక్కడే ఉంటామని చెప్పి నమ్మించి ఓట్లు వేయించుకొని వస్తానే 3 రాజధానుల ముచ్చట 3 ముక్కలు ఆటాడే పరిస్థితికి వచ్చాడు. అంటే 10 సంవత్సరాలు అవుతుంది, రాజధాని లేకుండా చేశాడు. నేను ఒకటే హామీ ఇస్తున్నాను, మేమిద్దరం కూడా విశాఖపట్నం ఒక ఆర్థిక రాజధానిగా తయారు చేసే బాధ్యత మేము తీసుకుంటాం. ఆ ప్రాంతాన్ని అన్ని విధాలు అభివృద్ధి చేస్తాం, దాంట్లో అనుమానమే లేదు. కర్నూలు హైకోర్టు బెంచ్ కూడా అక్కడ పెడతాం. పెట్టడమే కాదు, పూర్వ వైభవం ఒకప్పుడు 56లోనే 53లో కర్నూలుకి మెడ్రాస్ నుంచి వచ్చినప్పుడు తాత్కాలిక రాజధానిగా ఆ రోజు మనం పెట్టుకున్నాం. మళ్ళీ కర్నూలుకి పూర్వ వైభవం తీసుకొచ్చే విధంగా అభివృద్ధి కార్యక్రమాలు చేసి అన్ని విధాలు అభివృద్ధి చేసే బాధ్యత తీసుకుంటాం. ఈ 3 నగరాలే కాదు, రాష్ట్రాన్ని అభివృద్ధి చేసే బాధ్యత తెలుగుదేశం పార్టీ, జనసేన తీసుకుంటుందని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. నేను మిమ్మల్ని అందరినీ ఒకటే కోరుతున్నా, ఈరోజు ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు కూడా ఆలోచించాలి. 87 రోజులే సమయం ఉంది. 87 రోజుల్లో ప్రతి ఒక్కరు కూడా ఏదో పర్వాలేదు, ఏమంటే ఏం జరుగుతుంది అనుకుంటే చాలా ఇబ్బందులు వస్తాయి. ఈ రాష్ట్రాన్ని మళ్ళీ పునర్నిర్మాణం చేసుకోవాలి. ఏదో నాకేదో అధికారం కోసమో పవన్ కళ్యాణ్ అధికారం కోసం కాదు, తెలుగుదేశం జనసేన కోసం కాదు, తెలుగు జాతి కోసం, 5 కోట్ల జనాభా కోసం, మీ భవిష్యత్తు కోసం, మీ పిల్లల భవిష్యత్తు కోసం రాష్ట్రం మొత్తమే ఆలోచించాలి. ఇక్కడుండే అమరావతి రైతులే కాదు, అమరావతిలో ఒక వర్గం కాదు, ఒక కులం కాదు, ఒక గ్రామం కాదు, అన్ని వర్గాల కోసం, అన్ని వర్గాల భవిష్యత్తు కోసం మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అందుకే సంక్రాంతి నేను చాలా స్పష్టంగా చెప్పాను, ఒక సంకల్పం చేయాలి. ఈరోజు తెలుగు జాతి అన్ని విధాల ముందుకు పోయే పరిస్థితికి వచ్చింది. ఈరోజు తెలంగాణ, హైదరాబాద్ ఉంది. ఆ రోజు వేసిన ఫౌండేషన్ ఎన్ని రోజులు? 25 ఏళ్ళు, 30 ఏళ్ళే. ఈరోజు హైదరాబాద్ మీరు చూస్తే ఎక్కడికో వెళ్ళే పరిస్థితి వచ్చింది. దేశంలోనే ఎక్కువ ఆదాయం వచ్చే రాష్ట్రం, తలసరి ఆదాయం వచ్చే రాష్ట్రం తెలంగాణ రాష్ట్రంగా తయారైందంటే దానికి కారణం హైదరాబాద్. దాంట్లో సైబరాబాద్ తీసుకొచ్చాం, నాలెడ్జ్ ఎకానమీ పోయాం. మీ ఊర్లో మీరు చూడండి, ఇక్కడి నుంచి పోయిన వాళ్ళు, ఐటీ చదువుకున్న వాళ్ళు, వ్యాపారం చేసేవాళ్ళు ప్రపంచం మొత్తం రాణించారు. కానీ ఈ రాష్ట్రంలో మాత్రం రాణించలేకపోయాం. కాబట్టి మా ఇద్దరు ఆలోచన కూడా ఒకటే, తెలుగువారు ప్రపంచం అంతా కూడా నెంబర్ 1గా ఉండాలనేది మా ఆకాంక్ష. 2047కి ప్రపంచంలో ఎక్కడ చూసినా తెలుగు జాతి నెంబర్ 1గా చేయడం మా ధ్యేయం, మా ఆశయం. ఇది జరుగుతుంది. అదే సమయంలో ఈ రాష్ట్రాన్ని కాపాడుకునే బాధ్యత మా ఇద్దరిపైనే కాదు, తెలుగుదేశం జనసేన కార్యకర్తలపైనే కాదు, ప్రతి ఒక్కరిపైన ఉంది. ఇప్పటికైనా పోలీసు వ్యవస్థ కూడా మారాల. ఇంకా కూడా మారకపోతే మిమ్మల్ని దేవుడు కూడా క్షమించడు. నేను చాలా స్పష్టంగా చెప్తున్నా, అపీల్ చేస్తున్నా, గట్టిగా కూడా చెప్తున్నా. నేను కూడా 14 ఏళ్ళు మిమ్మల్ని చూసా. మీరు ఎప్పుడు కూడా